ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లోకల్ మీడియాని వదిలేసి జాతీయ మీడియాని పట్టుకోబోతున్నట్లుగా జాతీయ మీడియాని వేదికగా చేసుకొని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అలాగే దాన్ని ప్రైవేటీకరణ చేసేదాని మీద పెద్ద ఇష్యూ చేద్దామనేటువంటి ఒక వ్యూహాన్ని రచించినట్లుగా, కానీ నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి రచించినటువంటి ఆ వ్యూహాన్ని భగ్నం చేసినట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. జగన్మోహన్ రెడ్డి లోకల్ మీడియాని వదిలేసి జాతీయ మీడియాని పట్టుకున్నాడని, జాతీయ మీడియాని వేదికగా చేసుకొని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడం మీద ఆయన పెద్ద ఇష్యూ చేద్దాం అనుకున్నాడు. కానీ నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాదు అంటూ ఆయన క్లారిటీ ఇవ్వడంతో జగన్మోహన్ రెడ్డి తోక ముడుచుకున్నాడు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? సో ఒకటి, జగన్మోహన్ రెడ్డి మీడియాని మేనేజ్ చేయడంలో అందివేసిన చెయ్యి లాగా మారిపోయాడు ఆయన. ఎందుకనంటే ఆ మాట ఎందుకు అన్నాను నేనంటే, ఎన్నికల ముందు టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థని మేనేజ్ చేసి 25కి 25 ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పి సర్వే ఇచ్చేలాగా చేసినటువంటి లీడర్ ఆయన. సాధారణంగా ఏంటంటే మీడియా మేనేజ్మెంటు అనుకునేది చంద్రబాబు నాయుడు చేస్తాడని. దాదాపు నా 26 సంవత్సరాల జర్నలిజంలో అనేక మంది చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు మీడియా మేనేజ్మెంట్ చేస్తారు, వ్యవస్థలు మేనేజ్ చేస్తారు అనేటువంటిది ఆయన మీద ఉన్నటువంటి అపవాదు. ఆయన మీద అపవాదు నిజమో అబద్ధమో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం వ్యవస్థలను మేనేజ్ చేశాడు, మీడియాని మేనేజ్ చేశాడు అనేది మాత్రం క్లియర్గా కనబడుతుంది. క్లియర్గా వ్యవస్థలను మేనేజ్ చేశాడు అనే దానికి 2019 నుంచి 2024 వరకు ఆయన పరిపాలన మనం చూసాం. ఎలక్షన్ ముందు దాకా క్లియర్గా కనపడుతుంది కదా ప్రజలకి. ప్రజలు మ్యాండేటరీ కూడా అందుకే ఇచ్చారుగా. వ్యవస్థలు మేనేజ్ చేసి రూల్ ఆఫ్ లా లేకుండా ఆంధ్రప్రదేశ్లో చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఘోరమైనటువంటి ఓటమిని ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు. ఇక ఆయన మీడియా మేనేజ్మెంట్ అంటే సొంత మీడియా, ఆ సొంత మీడియాతో పాటు రాధాకృష్ణ గారి భాషలో చెప్పాలంటే కూల్ మీడియా, ఇంకా ఎలాగో పింక్ మీడియా అలాగూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంటుంది. సో బ్లూ మీడియా, పింక్ మీడియా, తర్వాత కూల్ మీడియా అన్నీ కలిపి మొత్తం జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేశాడు తెలుగు రాష్ట్రాల్లో. ఈ తెలుగు రాష్ట్రాల మీడియా మేనేజ్మెంట్తో పాటు జాతీయ స్థాయిలో టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థను కూడా మేనేజ్ చేశాడు. దాంతోపాటు అనేక సంస్థలు మేనేజ్ చేశాడు. కానీ ఈ మాంసం తిన్న తర్వాత బోంకిలు మెడలో వేసుకున్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి సర్వేలు అందరికీ నవ్వుల పాలుగా చేసినాయి. ఆ సంస్థకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ తగ్గిపోయింది. సరే, దానికి సంబంధించి కొన్ని 100 కోట్ల రూపాయల చేతులు మారి ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. సరే, ఎన్ని మీడియా మేనేజ్మెంట్లు చేసినా, ఎన్ని వ్యవస్థలు మెయింటైన్ చేసినా, ఎన్ని వ్యవస్థలని మ్యానిపులేట్ చేయాలని చెప్పి ప్రయత్నించిన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు విఘ్నతతో ఓటు వేశారు. 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డి. కింద పడినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పైకి లేవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు పాపాలు పడిని, ప్రత్యేక హోదా రాష్ట్రానికి తీసుకొచ్చే అవకాశం ఉంది, అయినా కానీ తీసుకురావట్లేదు అనేటువంటి ఒక స్లోగన్ ఎంచుకున్నాడు తొలి రోజుల్లో. అదే ఈ నెలే కదా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజే ఈ మాట ఎత్తుకున్నాడు. వెంటనే ప్రజల నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటంటే, 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా 2019 నుంచి, మరి నువ్వేం చేసావు అనేటువంటి ప్రశ్న ఆయన వైపు వచ్చింది, దూసుకొచ్చింది. కారణం ఏంటంటే 22 మంది ఎంపీలను ఇచ్చారు 2014లో. మరి ఆయన 22 మంది ఎంపీలతో ఏం చేశాడు? నరేంద్ర మోడీతో అంటకాగాడు. అది అందరికీ తెలిసినటువంటి విషయం, నగ్న సత్యం అది. ఏ రోజైనా ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేశాడు అతను 22 మంది ఎంపీలను పెట్టుకొని, 11 మంది రాజ్యసభ సభ్యులను పెట్టుకొని. ఏ రోజైనా నువ్వు డిమాండ్ చేసావా? సరే, లోక్సభలో అవసరం లేదు, నీ అవసరం అనుకుందాం ఎన్డీఏకి బీజేపీకి. రాజ్యసభలో నీ అవసరం ఉందిగా, మరి రాజ్యసభలో అన్ని బిల్లులకు నువ్వు ఎందుకు మద్దతు ఇచ్చావు? ప్రత్యేక హోదా ఆ రోజు అడగచ్చు కదా, ఎందుకు అడగలేదు? ఇవన్నీ వచ్చినాయి. దాంతో ప్రత్యేక హోదాని దాని గురించి ప్రస్తావించడాన్ని సైలెంట్గా మానుకున్నాడు. మానుకొని ఏదో ఒక ఇష్యూ కావాలి, ఏదో ఒక ఇష్యూ జగన్మోహన్ రెడ్డి పబ్లిక్లో ఉండడానికి కావాలి. అందుకని ఒక ఇష్యూని క్రియేట్ చేశారు.
ఆ క్రియేషన్ కూడా ఎక్కడి నుంచి చేశారు? ఆంగ్ల పత్రికల నుంచి చేశారు. ఒకటేమో టైమ్స్ ఆఫ్ ఇండియా, అది దక్కన్ క్రానికల్, ఇంకోటేమో ఫైనాన్షియల్ స్టాండర్డ్ ఏదో ఉంది సంథింగ్, ఇంకో పేపరు. ఈ రెండు, ఆ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఏదో ఉంది, అది నాకు దాని గురించి తెలియదు కానీ ఎవరి వైపు ఉన్నాయి. ఈ దక్కన్ క్రానికల్ అనేది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పేపర్ అది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయింది. రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ తోటి ఆ దక్కన్ క్రానికల్ యాజమాన్యం అత్యంత సన్నిహితంగా ఉంటుంది. ఏ రోజైనా దక్కన్ క్రానికల్ బ్యాలెన్సింగ్ మీరు రిపోర్టింగ్ చేసిందని అంటే మీడియాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు అది కాంగ్రెస్ పార్టీకి సింపథైజర్ పేపర్ అనేది. అలాగే రాజశేఖర రెడ్డికి సొంత పేపరు బతికొన్న రోజుల్లో వైఎస్ ఫ్యామిలీకి దగ్గరగా ఉండేటువంటి సంస్థ అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ పేపర్లో విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు, దానికి చంద్రబాబు నాయుడు ఓకే చెప్పాడు అనేటువంటి ఒక కథనాన్ని వండి వార్చి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇంగ్లీష్ పేపర్లో వచ్చింది. దాని మీద మళ్ళీ వీళ్ళ సొంత మీడియాలో చర్చలు డిస్కషన్స్ పెట్టారు. అంటే మీడియాని ఏ విధంగా మేనేజ్ చేస్తారు, తెలుగు మీడియాని కాదని చెప్పి ఆంగ్ల మీడియాకి వెళ్ళిపోయాడు. అంటే రాబోయేటువంటి రోజుల్లో ఇంగ్లీష్ మీడియాని మేనేజ్ చేసి అక్కడి నుంచి వార్తని వండి ఆ వండినటువంటి వార్తని తెలుగు ప్రజలకు పంచాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు వాస్తవంగా జరిగింది ఏంది అనేది బయటపెట్టాడు లోకేష్. ఇప్పుడు పవర్ఫుల్ పొలిటీషియన్గా మారిపోయారు. ఇంతకు ముందులాగా కాదు కదా, ఆయన పప్పు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆయనకి తిక్కరేగింది, జనంలోకి వెళ్ళిపోయాడు. యువగాళం పాదయాత్ర చేశారు. యువగాళం పాదయాత్ర చేసిన తొలి రోజుల్లో అసలు ఏం పట్టించుకోలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎప్పుడైతే ఒక వారం రోజులు యువగాళం పాదయాత్ర జరిగిందో, ప్రజల నుంచి రెస్పాన్స్ వచ్చిందో, అప్పటి నుంచి ఆయన్ని అడ్డుకోవాలి, ఏదో రకంగా ఆ పాదయాత్ర ఆపాలి అనేటువంటి ప్రయత్నం చేసిన మాట వాస్తవం, అందరికీ తెలిసినటువంటి విషయమే. లాస్ట్కి ఆయన పాదయాత్ర మీద రాళ్ళు కోడిగుడ్లు వేయించేటువంటి పరిస్థితికి వెళ్ళింది గోదావరి జిల్లాకి వెళ్ళేటప్పటికి. అంటే నువ్వు భయపడే కదా ఇలాంటివన్నీ చేసింది. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడ రాళ్ళు కోడిగుడ్లు వేయలేదే ఆ రోజు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ. మరి నువ్వు యోగాలానికి ఎందుకు రాళ్ళు కోడిగుడ్లు వేయించావు అని అంటే యోగాలను చూసి నువ్వు భయపడినట్టే కదా. సో ఇప్పుడు రాజుదేలినటువంటి లోకేష్ అసలు విషయాన్ని బయటపెట్టాడు. జగన్మోహన్ రెడ్డి ఎలా వండి వాచి ఈ కథనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాడు, ఈ కథనంలో ఉండే నిజాయితీ ఏంటి అనే దాన్ని బయటపెట్టాడు. బయటపెట్టి ఆయన ఒక ట్వీట్ చేయడంతో పాటు ఆయన మీడియాకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు ఇన్ఫర్మేషన్ అంటే, ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చామో విశాఖ ప్రైవేటీకరణ అనేటువంటి దాని మీద అదే హామీ కట్టుబడి ఉంటాం, మేము మనమే తిప్పేటువంటి పొలిటీషియన్స్ కాదు, ఆ ఫ్యామిలీ కాదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎల్వి సుబ్రహ్మణ్యం ఏం చెప్పారు ఈ మధ్యకాలంలో ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో, జగన్మోహన్ రెడ్డి ఆ భూములు కొట్టేయాలని ప్రయత్నం చేశాడు, రాజధానికి కొంత తీసుకోవాలని చూశాడు, రాజధాని పేరుతో కొంత రాజధాని కేటాయించి కొన్ని భూములు ఆయన కొట్టేయాలని చూశాడని చెప్పాడా లేదా ఎల్వి సుబ్రహ్మణ్యం? జగన్మోహన్ రెడ్డి ఆయనకి చెప్పాడనే విషయం కూడా చెప్పాడు కదా ఎల్వి సుబ్రహ్మణ్యం. అంటే విశాఖ ఉక్కుకు సంబంధించినట్టు భూములు కొట్టేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశారు అనేది ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పారు, మనం చెప్పటం కాదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం బయటకు వచ్చింది, ఆయన 2-3 మీటింగ్లో పార్టిసిపేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి, ప్రైవేటీకరణకు అంగీకరించాడు అనేది కూడా బయటకు వచ్చింది కదా. ఆ రోజున ప్రైవేటీకరణకి మద్దతు ఇచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి. లాస్ట్కి ఏం చెప్పాడు? ప్రైవేటీకరణ చేసేటప్పుడు టెండర్లు వేస్తారు, ఆ టెండర్లో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాల్గొని దాన్ని మనం పాడుకుందాము అని చెప్పాడు. ఇదే కదా చెప్పింది జగన్మోహన్ రెడ్డి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయకుండా ఉండేందుకే నేను ప్రయత్నం చేశాను, ఇన్ని రోజులు అసలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగలేదంటే అది కేవలం నేను చేసిన ప్రయత్నం వల్లే అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా సార్. జగన్మోహన్ రెడ్డి కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్తాడనే దానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పుడు ఆయనే కదా అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు కదా, ఏం చెప్పాడు? ప్రైవేటీకరణ అయితే టెండర్లు వేస్తారు, గ్లోబల్ టెండర్లు, ఆ గ్లోబల్ టెండర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా టెండర్ వేసి మనం ఓన్ చేసుకుందాము ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి, ప్రభుత్వం తరఫు నుంచి చెప్పాడు కదా. అంటే ప్రైవేటీకరణకు అంగీకరించినట్టే కదా. ఆయన అంగీకరిస్తేనే కదా మీటింగులు జరిగింది, 2-3 మీటింగులు. కేంద్ర ప్రభుత్వం మీటింగులు పెట్టిందంటే ఈయన అనుమతితోటే కదా పెట్టింది, ఈయన సమ్మతిస్తేనే కదా పెట్టింది. ఈయన చెప్పాడు కదా టెండర్లో పాల్గొందామని, అంటే ప్రైవేటీకరణకి అంగీకరించినట్టే కదా. ఇప్పుడు మేము అడ్డుకున్నామని ఎలా చెప్తాడు? ఆ రోజున అనేక మంది కోర్టుకు వెళ్ళారు ప్రైవేటీకరణ జరుగుతుంది అని చెప్పి. కనీసం ఉద్యమం చేసేటప్పుడు ఆ కార్మికులు కొన్ని సంవత్సరాల పాటు 2-3 సంవత్సరాల పాటు ఉద్యమం చేస్తే విశాఖ ఉక్కుని కాపాడుకోవాలి, అది ఆంధ్రుల హక్కు అని, కనీసం ఆ ఉద్యమకారుల దగ్గర కూడా పోలా ఆయన. అవును,
ఆ ఉద్యమకారుల దగ్గరికి పోయి ఆ ఎలక్షన్ ముందు పోయేమన్నాడు తెలుసా జగన్మోహన్ రెడ్డి, అసలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉద్యమం జరుగుతున్న సంగతి నాకు తెలియదు అని చెప్పేసి వ్యాఖ్యానించిన మహానేత జగన్మోహన్ రెడ్డి. సో అలాంటి ఆయన ఇప్పుడు విశాఖ ఉక్కు గురించి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయబోతున్నారని చెప్పి మీడియాని మేనేజ్ చేసి ఆయనకి కావాల్సినటువంటి పత్రికలు రాయించి ప్రజల్లో ఒక రకమైనటువంటి అలజడి సృష్టించాలి, అసహనం సృష్టించాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, అభివృద్ధి చెందితే చంద్రబాబుకి పేరు వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతో ఆ పని చేస్తున్నాడు తప్పితే నిజంగా దాంట్లో నిజం ఉంటే కనుక ఆయన ఇప్పుడు రాయించినటువంటి ఆర్టికల్స్లో దాన్ని మనం అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు నీకు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయమని చెప్పాడా, దానికి ఏమన్నా ఆధారం ఉందా నీ దగ్గర? లేదు కదా. లేనిపోయినటువంటి గాసిప్ని క్రియేట్ చేసి ప్రజల్ని అయోమయంలోకి తీసుకెళ్ళి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? మంచి పద్ధతి కాదు. అది మనకి మార్చుకోకపోతే మీడియాని మేనేజ్మెంట్ చేసి అధికారంలోకి మళ్ళీ రావచ్చు అనుకుంటే అది జరగని పని. ఎందుకంటే మీడియాని మేనేజ్మెంట్ చేసినటువంటి వాళ్ళు అధికారంలోకి రాలేదు ఇప్పటి వరకు. ఒకవేళ అదే జరిగితే, అదే నిజమైతే చంద్రబాబు నాయుడు పర్మనెంట్గా సీఎం ఉండాలి. 2004లో ఏ పత్రిక లేదు, ఆయన సపోర్ట్ పత్రికలే ఉన్నాయి, వ్యతిరేకంగా ఏ పత్రికలు లేవు, మీడియా లేదు పెద్దగా, ఒకవేళ ఉన్నా కానీ పెద్ద నామినేలు. మరి ఆయన ఎందుకు ఓడిపోయాడు 2004లో? మరి కేసీఆర్ 2023 ఎందుకు ఓడిపోయాడు? మొత్తం మీడియా అయిందే కదా ఇక్కడ తెలంగాణలో. కాబట్టి మీడియాని మేనేజ్మెంట్ చేసి అధికారంలో రావచ్చు అని కనుక ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి అసలు శాశ్వతంగా అధికారం కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది.